ఇంత విచ్చలవిడితనంగా ప్రజల్ని తాపుబోతులు చేసి వీళ్ళ బొక్కసం నింపుకుంటూ ఈ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఎపిసోడ్లో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఒక సంచలనమైన నిర్ణయాన్ని తీసుకుంది. దెందులూరు ఎమ్మెల్యే స్వయంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు న్యాయవాది శ్రీనివాస్ బాబు ఇంటి మీదకి వెళ్లి దౌర్జన్యం చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. చింతమనేని ప్రభాకర్ కు వార్నింగ్ ఇచ్చారు. ఇదే మీకు ఫైనల్ వార్నింగ్, ఇంకోసారి రిపీట్ అయితే కఠిన చర్యలు ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు అన్న లీక్ వార్తలు వస్తాయని అందరూ అంచనా వేశారు. కానీ అందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీలో వ్యవహారం నడుస్తోంది. దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ చేస్తున్న అక్రమాలు, దౌర్జన్యాలపై ప్రెస్ మీట్ పెట్టి ఆ విషయాలన్నింటినీ ఆధారాలతో సహా బయట పెట్టిన శ్రీనివాస్ బాబు పైనే తెలుగుదేశం పార్టీ వేటు వేసింది. అతడిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ప్రకటన విడుదల చేశారు. దీంతో అందరూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. అక్రమాలు జరుగుతున్నాయని బయట పెట్టిన వ్యక్తిపైనే వేటు వేయడమేంటి అని మాట్లాడుతున్నారు. తిరుపతిలో కొందరు స్వామీజీలు ఆందోళన కార్యక్రమం నిర్వహించి రాక్షస పాలన పోయి చంద్రబాబు నాయుడు రామరాజ్యం వచ్చిందని మాట్లాడారు. రామరాజ్యంలో ఇలా అక్రమాలు బయట పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం అన్నది ఉంటుందా అన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఇక ఈ రోజు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏకంగా తెలుగుదేశం పార్టీ నాయకుడు న్యాయవాది శ్రీనివాస్ బాబు ఇంటిపైకి దండెత్తారు. అర్ధరాత్రి అతని ఇంటి దగ్గరికి వెళ్లి వీరంగం సృష్టించారు. పచ్చి బూతులు తిడుతూ, అనుచరులను రెచ్చగొడుతూ జేసీబీలు తీసుకురండి, ఇప్పటికిప్పుడు వీడి ఇల్లు కూల్చిపడేయాలి అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ వీరంగం సృష్టించారు చింతమనేని ప్రభాకర్. ఒక దశలో పోలీసుల్ని కూడా తోసేసుకుని లోపలికి వెళ్లి తలుపులు పగలగొట్టే ప్రయత్నం చేశారు, గేట్లను తోసే ప్రయత్నం చేశారు స్వయంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఈ స్థాయిలో రెచ్చిపోవడానికి కారణం ఒకటే, దెందులూరు నియోజకవర్గంలో జరుగుతున్న అరాచకాల్ని బయటి ప్రపంచానికి వివరించేందుకు పలుమార్లు న్యాయవాది తెలుగుదేశం పార్టీ నాయకుడు శ్రీనివాస్ బాబు ప్రెస్ మీట్ పెట్టడమే చింతమనేని ప్రభాకర్ కోపానికి కారణమైంది. ఇటీవల 2-3 ప్రెస్ మీట్లు పెట్టిన శ్రీనివాస్ బాబు దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం మొత్తం శాండు, ల్యాండు, మైను, వైను ఈ 4 చుట్టూనే తిరుగుతోందని శ్రీనివాస్ బాబు ఆరోపించారు. వ్యవస్థలు ఇక్కడ కుప్పగూలిపోయాయి, కేవలం వ్యక్తి స్వామ్యం మాత్రమే నడుస్తోంది. అంటే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ స్వామ్యం మాత్రమే నడుస్తోంది. జగన్నాథపురంలో రోజు కోడిపందాలు నడుస్తున్నాయి. పోలవరం కాలువ మీద మట్టిని రోజు తరలించేస్తూ ఉన్నారు. పోలీసుల డ్రోన్లు మాత్రం ఇక్కడ పనిచేయడం లేదని కూడా ఆయన వ్యాఖ్యానించారు. కార్యనిర్వాహక వ్యవస్థ పూర్తిగా కుప్పగూలిపోయింది. అంటే అధికార యంత్రాంగం, పోలీసులంతా విఫలమైపోయారని కూడా ఆ రోజు ఆరోపించారు. వ్యక్తి స్వామ్యాన్ని అంగీకరిస్తేనే ఇక్కడ ప్రజలు బతికే పరిస్థితి వచ్చేసిందని కూడా ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈ విషయాలన్నీ బయట పెడుతుంటే దెందులూరు ఎమ్మెల్యే కొందరికి డబ్బులు ఇచ్చి నా మీద విమర్శలు చేయిస్తూ ఉన్నారు. నా కూతురు విషయాన్ని కూడా మాట్లాడించారు. నా కూతురు తన ఇష్టానికి, తన అభిప్రాయానికి అనుగుణంగానే వివాహం చేసుకుందే గానీ కొందరి పిల్లల్లాగా నా కూతురు ఏమీ పక్కలు మార్చలేదు, రాస్కెల్స్ అంటూ కూడా ఆ రోజు కాస్త సీరియస్ గానే న్యాయవాది శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ నాయకుడు వ్యాఖ్యానించారు. వ్యక్తిగత అంశాల జోలికి వస్తే నేను మీ గురించి 3 తరాల చరిత్రను మాట్లాడగలుగుతాను అని కూడా ఆ రోజు వార్నింగ్ ఇచ్చారు. పట్టిసీమ కాలువ మీద ఉన్న మట్టి నుంచి ప్రభుత్వ ఆస్తుల వరకు ఏవి కూడా దెందులూరు నియోజకవర్గంలో ప్రభుత్వం చేతుల్లో లేవు, పూర్తిగా ఎమ్మెల్యే కబంధ హస్తాల్లోనే ఉన్నాయంటూ కూడా ఆరోపించారు. చివరకు సొంత భూముల్లో కాస్త మట్టి తీసుకోవాలన్నా సరే ఎమ్మెల్యే పర్మిషన్ ఉండాల్సిన దుస్థితి వచ్చిందంటూ ప్రెస్ మీట్ లో దాసరి బాబురావు దంపతుల్ని తీసుకొని వచ్చి శ్రీనివాస్ బాబు వివరించే ప్రయత్నం చేశారు అక్కడున్న పరిస్థితిని. దాసరి బాబురావు దంపతుల భూమిలో హెచ్చు తగ్గులు ఉంటే దాన్ని సదును చేసేందుకు ఒక కాంట్రాక్ట్ అప్పగిస్తే అక్కడ ఏకంగా 15 అడుగుల మేర తవ్వి గ్రావెల్ మొత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకొని దాసరి బాబురావు దంపతులు అక్కడికి వెళ్లి అభ్యంతరం తెలిపితే వాళ్ళు కారులో కూర్చొని ఉండగానే అక్కడ జేసీబీకి ఈ కారును కట్టి తీసుకెళ్లి బయటపడేశారు. అంత దుర్మార్గంగా దాడులు చేస్తున్నారు అక్కడ అని కూడా శ్రీనివాస్ బాబు వివరించారు. దాసరి బాబురావు దంపతులు వెళ్లి తమ భూమిలో ఈ మట్టి తవ్వకానికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేస్తే తిరిగి ఈ మైనింగ్ శాఖ అధికారులు ఈ ఎమ్మెల్యే మాటలు విని ఈ బాధితుల మీదే 1,24,00,000 రూపాయలు జరిమానా విధించారు. అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తున్నారంటూ వీళ్ళ మీదే జరిమానా విధించే పరిస్థితి తీసుకొని వచ్చారు అంటూ కూడా శ్రీనివాస్ బాబు ఆ రోజు ఆరోపించారు. దెందులూరు నియోజకవర్గంలో దొంగలు, పోలీసులు ఏకమై సామాన్యుల్ని దోచుకుంటున్నారని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆ రోజు ప్రెస్ మీట్ లో ఆరోపించారు. మద్యం షాపులన్నింటినీ ఆక్రమించేశారు. ఒక్కో బాటిల్ మీద 30 రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు. వీధికో బెల్ట్ షాప్ పెట్టి ప్రజల్ని దోచి పడేస్తూ ఉన్నారు. బెల్ట్ షాపులు ఉంటే బెల్ట్ తీస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. కానీ దెందులూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న నాయకుడే దుర్మార్గాలకు పాల్పడుతూ ఉంటే ఎవరికి చెప్పుకోవాలో కూడా అంతు చిక్కని పరిస్థితి ఏర్పడిందని కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడు చెప్పారు. ఓల్డ్ అడ్మిరాల్ ఎంఆర్పి 140 రూపాయలు, మ్యాన్షన్ హౌస్ ఎంఆర్పి 210 రూపాయలు, కింగ్ ఫిషర్ బీర్ 200 రూపాయలు ఎంఆర్పి. ఈ 3 కలిపి కొంటే 550 రూపాయలు. 550 రూపాయలు ఎంఆర్పి రేట్కి 640 రూపాయలు 3 సీసాలకి, సీసాకి 30 రూపాయలు పెంచేసి అమ్మితే ఈ అక్రమ సంపాదన అంతా ఎవరి బతుకంలోకి పోతుంది అని నేను ప్రశ్నిస్తున్నాను. టాబ్లెట్ లేని ఊరన్నా ఉంది కానీ మందు సీసా లేని సందు లేదు. ఇంత విచ్చలవిడితనంగా ప్రజల్ని తాపుబోతులు చేసి వీళ్ళ బొక్కసం నింపుకుంటూ ఈ పార్టీని ఏం చేద్దాం అనుకుంటున్నారు?
ఇక్కడ దెందులూరు నియోజకవర్గంలో అధికారంలో ఉన్న నాయకుడే ఈ దుర్మార్గాలకు పాల్పడుతుంటే ఎవరికి చెప్పాలో తెలియక నేను మీ ముందు రావడం జరిగింది. ఇలా దెందులూరు నియోజకవర్గంలో 46 ఇష్యూస్ ఉన్నాయి. మొత్తం ప్రెస్ మీట్ పెట్టి వరుసగా ఒక్కోటి వివరిస్తానని కూడా ఇదివరకే తెలుగుదేశం పార్టీ నాయకుడు న్యాయవాది శ్రీనివాస్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే చింతమనేని ప్రభాకర్ శ్రీనివాస్ ఇంటి మీదకి దండెత్తారు అనుచరులతో కలిసి. ఇప్పటికిప్పుడు జేసీబీలు తెచ్చి కూల్ చేయాల్సిందే అంటూ పెద్ద పెద్ద కేకలు వేశారు. వాడు నేను ఒకరు మాత్రమే ఉండాలంటూ కూడా మాట్లాడేశారు. నా కుటుంబం గురించే వాడు మాట్లాడతాడా అంటూ కూడా శ్రీనివాస్ ను ఉద్దేశించి చింతమనేని ప్రభాకర్ ఫైర్ అయిపోయారు. పోలీసుల సమక్షంలోనే శ్రీనివాస్ తల్లిని పచ్చి బూతులు తిడుతూ వీరంగం సృష్టించారు చింతమనేని ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యేలే ఈ స్థాయిలో దౌర్జన్యాలు చేస్తూ ఉంటే, దౌర్జన్యాలు బయట పెట్టిన వాళ్ళ ఇళ్ల మీదకే దాడులకు వెళ్తూ ఉంటే, జేసీబీలు తెచ్చి ఇల్లు కూల్ చేస్తామని అంటుంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తోంది? పైగా ఈ చింతమనేని ప్రభాకర్ 2014-19 మధ్య కూడా ఇలాగే వీరంగం సృష్టించేవారు. అధికారులను కొట్టడం, మహిళా అధికారుల మీద దాడులు చేయడం, అటవీ శాఖ సిబ్బంది పైన దాడులు చేయడం, సామాన్యులను ఇష్టం వచ్చినట్లు తిట్టడం, ఇలాంటి రకరకాల వివాదాస్పద పనులు చేశారు. అతడు చేసిన పనుల కారణంగా కూడా తెలుగుదేశం పార్టీ ఓవరాల్ గా ఎన్నికల్లో మూల్యం చెల్లించుకుంది. ఇలాంటి ట్రాక్ రికార్డు ఉన్న ఎమ్మెల్యేని కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదుపు చేయలేకపోతున్నారంటే కారణం ఏంటి? పైగా బెల్ట్ షాపులు, లిక్కరు, మట్టి, మైనింగ్, శాండ్ అన్ని దోచి పడేయడమే కాకుండా ప్రైవేట్ ఆస్తుల్లో కూడా దౌర్జన్యాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకుడే నెల రోజులుగా ప్రెస్ మీట్ పెట్టి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు? అంటే కింద నుంచి పై వరకు అంతా ఒక వ్యవస్థీకృతంగా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయా అన్న అభిప్రాయం ఎవరికైనా కలుగుతుంది కదా.